ఈరోజు వీడియోలో 3 బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో ఏవి ఉన్నాయని చెప్పి చూద్దాము. మీరు ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ 2024లో వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ఫైనాన్షియల్ కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ వీడియో ఎక్కువ లెంత్ లేకుండా డైరెక్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. లాస్ట్లో చెప్పే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే జాగ్రత్తగా అయితే వినండి. అండ్ ఇప్పుడు చెప్పే మ్యూచువల్ ఫండ్స్ హిస్టారికల్ రిటర్న్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ జనరల్గా మనీ, ఈటీ మనీ అండ్ వాల్యూ రీసెర్చ్ అని చెప్పి 3 వెబ్సైట్స్ ఉంటాయి. ప్రతి వెబ్సైట్లోకి వెళ్ళి లాస్ట్ 10 years ఏ మంచిగా పర్ఫార్మ్ చేసే, అలాగే నెక్స్ట్ 5 years ఏ మంచిగా పర్ఫార్మ్ చేసే, అండ్ లాస్ట్ 3 years ఏ మంచిగా పర్ఫార్మ్ చేసావో వాటిలో కామన్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం అలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేశాక లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో వచ్చి నెంబర్ 1 నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ సెకండ్ వన్ వచ్చి UTI నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్, అండ్ థర్డ్ వన్ వచ్చి DSP నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్. ఈ 3 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అండ్ మేము ఎవరైతే మాకు రిస్క్ తక్కువ ఉంది అండ్ మాకు రిటర్న్స్ నార్మల్గా వచ్చినా పర్లేదు అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇవైతే స్టడీ గ్రోత్ రేట్ అయితే ఇస్తాయి. అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లోకి వస్తే ఫస్ట్ వన్ వచ్చి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ సెకండ్ వన్ వచ్చి ఎదుర్వైస్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ థర్డ్ వన్ వచ్చి నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్. ఇవైతే టాప్ 3 బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయి మనం డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో చెక్ చేసినట్టు. అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే గ్రోత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ రిస్క్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. బట్ మేము 5 years అబోవ్ ఇన్వెస్ట్ చేస్తాం అనుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. స్మాల్ క్యాప్ సెగ్మెంట్లోకి వస్తే ఫస్ట్ వన్ వచ్చి క్వాంట్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ సెకండ్ వన్ వచ్చి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, అండ్ థర్డ్ వన్ వచ్చి టాటా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇవన్నీ అయితే డైరెక్ట్లోనే ఉండాలి. ఇందాక చెప్పిన లార్జ్ క్యాప్ కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ ఇవన్నీ డైరెక్ట్లోనే ఉండాలి. అసలు డైరెక్ట్ ఏంటని చెప్పి మనం ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. బట్ ఈ మ్యూచువల్ ఫండ్ స్మాల్ క్యాప్లోకి వస్తే ఇవేంటంటే ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే ఇది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే రిస్క్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ రిటర్న్ కూడా బెటర్గా వస్తాయి. బట్ మీరు అబోవ్ 7 years అలా ఇన్వెస్ట్ చేసుకుంటే అయితే దీంట్లో రిస్క్ అనేది మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవరైతే ఆ థాట్ ప్రాసెస్ ఉందో వారైతే ఈ స్మాల్ క్యాప్ మీద ఫోకస్ చేయండి. అండ్ సపోజ్ మీరు ఒక 3K per month ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మ్యూచువల్ ఫండ్లో ఇప్పుడు దాకా చెప్పిన 3 segmentsలో 1000 rupees వచ్చి ఒక లార్జ్ క్యాప్లో అండ్ 1000 rupees వచ్చి మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ రిమైనింగ్ 1000 వచ్చి స్మాల్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు 3 segmentsలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ రిస్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ఒక టైంలో లార్జ్ క్యాప్ మంచిగా పర్ఫామ్ చేయొచ్చు, ఇంకో టైంలో స్మాల్ క్యాప్ చేయొచ్చు, అండ్ ఈ రెండు పర్ఫామ్ చేయనప్పుడు మిడ్ క్యాప్ పర్ఫామ్ చేయొచ్చు. సో ఓవరాల్గా అయితే మీకు యావరేజ్ రిటర్న్స్ అయితే వస్తాయి. లేదు మేము 20s ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే మీరైతే చాలా లక్కీ. ఎందుకంటే మీరు ఎక్కువ టైం పీరియడ్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఎవరైతే మార్కెట్లో ఎక్కువ టైం పీరియడ్ ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకైతే ఎక్కువ రిస్క్ తీసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు సపోజ్ ఒక 5000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నారంటే ఒక 3000 లేదా 4000 వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు, ఎందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి. అండ్ మీరు పైగా ఎర్లీ ఏజ్లో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ టైం పీరియడ్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ కొంత అమౌంట్ వరకు లార్జ్ క్యాప్ అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ గురించి కంప్లీట్గా తెలుసుకొని అయితే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మార్కెట్ అనేది చాలా రిస్క్ అయినది. సో మీకు కొద్దిగా నాలెడ్జ్ బిల్డ్ చేసుకుని అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మీరు ఎంత బాగా తెలుసుకుంటే దాంట్లో వచ్చే రిజల్ట్ అనేది మీకు బాగా తెలుస్తుంది. మనం ఎంత రిటర్న్స్ గెయిన్ చేయగలుగుతాం ఫ్యూచర్లో అని చెప్పి. ఎప్పుడైతే ఆ గెయిన్స్ మనకు తెలుస్తాయో మనం లాంగ్ టర్మ్ అయితే స్టాండ్ అవ్వగలుగుతాము. లేదా ఫ్రెండ్ చెప్పారని చెప్పి, నేను చెప్పారని చెప్పి, ఇంకొకరు చెప్పారని చెప్పి ర్యాండమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే బిట్వీన్లో అనేది ఎగ్జిట్ అయిపోతారు. సో కంప్లీట్గా తెలుసుకొని లాంగ్ టర్మ్కి అయితే ఇన్వెస్ట్ చేయండి. అండ్ కంటిన్యూగా కన్సిస్టెన్సీగా ఈ అమౌంట్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మనకి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఈ షార్ట్ టర్మ్ గేమ్స్ అనేది చాలా వర్కౌట్ అవ్వు, అది చాలా రేర్ పర్సన్స్కి. అండ్ ఇప్పుడు దాకా చెప్పిన ఇన్ఫర్మేషన్ కొద్దిగా ఇన్ఫర్మేటివ్గా అనిపించింటే వీడియోకి లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేం డౌట్ ఉన్నా సరే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ప్రతి కమెంట్కి అయితే రిప్లై ఇస్తాను. అండ్ మీరు ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.